టు అవర్ ఛానల్. ఈ రోజు ఎపిసోడ్ కళ్యాణ్ కి ఎంత ప్లస్ అవుతుందంటే అంత ప్లస్ అవుతుంది, కళ్యాణ్ తో పాటు ఎమ్ముకు కూడా. అసలు కళ్యాణ్ గేమ్ పాదరసంలా కదిలేడబ్బా. టాస్క్ మామూలుగా కాదు, కళ్ళు మూసి తెరిసే లోపల చేతిలో బాల్ ఉండేది, అందులో బాల్ వేసేవాడు. అదిరిపోయింది. అండ్ ఎమ్ము వీళ్ళిద్దరు కాంబో బెస్ట్ కాంబో. అసలు ఎంత బాగా ఆడారంటే వీళ్ళిద్దరికి ఆ ఫ్లోరా సపోర్ట్, అక్కడ హిట్టింగ్ ఫ్లోరా చేస్తున్నారనమాట. అండ్ వీళ్ళ ప్లానింగ్ కూడా ఎంత బాగుందంటే అంత బాగా ఆడారు. ఇంకో వైపు నుంచి తనూజ అండ్ రీతు, అసలు వాళ్ళు ఏం ఆడారో వాళ్ళకైనా తెలుసో తెలియదో తెలియదు, మనకైతే చూపించలేదు లైవ్ లో. ఒకటి చూపించారు వాళ్ళది. అదేంటో చెప్పనా, అంటే వాళ్ళు అవుట్ అయ్యే లోపు, టాస్క్ లో వాళ్ళు అవుట్ అయ్యే లోపు వాళ్ళది కనిపించింది ఏంటంటే తనూజ వాళ్ళ దాంట్లో ఒకరు కూడా పడలేదు. కళ్యాణ్ లోపల బాల్ పడితే తీసుకోవడానికి వెళ్తే ఇచ్చేయి ప్లీజ్, నా దగ్గర ఒక్క బాల్ కూడా లేదు, ఇచ్చేయి ప్లీజ్ అంటాడు. అంటే అది ఎందుకు ఇస్తాడు? ఆల్రెడీ వీకెండ్ ఫుల్ క్లాస్ స్పీకర్, నువ్వు కనపడలేదు గేమ్ ఆడు అని చెప్పేసి ఆడుతున్నాడు గేమ్. ప్లీజ్ ప్లీజ్ అని అలా ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ ఏంటి? నా దాంట్లో ఒకటి కూడా లేదు, ఇచ్చే అంటే ఎందుకు ఇస్తాడమ్మా? తన్ని ఆపోజిట్ టీమ్, తను విన్ అవడానికి ఆడతాడా, లేదంటే నిన్ను విన్ చేయించడానికి అరే నీ దాంట్లో ఒకటి కూడా లేదని ఇస్తాడు అనుకో, ఇప్పుడు నీకు ఇచ్చేస్తాడు. ఆ బాల్ నువ్వు వేసుకుంటావు. కళ్యాణ్ దాంట్లో బాల్స్ ఉన్నాయి, కానీ పక్కన ఇంకో టీం ఉంది, వాళ్ళ టీం కళ్యాణ్ టీం కంటే ఎక్కువ బాల్స్ ఉంటాయి. ఇప్పుడు నీకు ఇచ్చిన బాల్ వాళ్ళు నష్టపోతే ఆ అడగడం ఏంటి, ఆ ప్లీజింగ్ ఏంటి? అసలు ప్లీజ్ ప్లీజ్ ఇచ్చేసే అని అడుగుతుంది తనూజ. అంతేనా? వీళ్ళిద్దరిని ఆ థర్డ్ ప్రోమోలో చూస్తే హరీష్ గారి గేమ్ ఆడుతుంటే తనూజ అండ్ రీతు అరుస్తున్నారు కదా. నాకు తెలుసా ఆ యష్మి అండ్ ప్రేరణ ఓ టాస్క్ ఉంది కదా, గౌతమ్ మీద అరిచారు, సేమ్ అదే గుర్తొచ్చింది. సో అది తనూజ ఆట చాలా మార్చుకోవాలి. అండ్ ఇంకా చాలా జరిగాయి. డెమాన్ ఎంత ఎంత దొంగ సంచాలక్ అంటే పైకి మాత్రం డమ్ములా యాక్ట్ చేస్తున్నాడు, చేసేవన్నీ చేసేస్తున్నాడు. టూ మచ్ అంటే టూ మచ్. మనకి ఆ ప్రోమోలో చూపించారు కదా, ఎవరిని అవుట్ చేశాడు, తనూజని అవుట్ చేస్తుంటే కళ్యాణ్ క్వశ్చన్ చేస్తున్నాడు. కళ్యాణ్ ఈ రోజు చెప్తున్నా ఎంత పాజిటివ్ అవుతుంది అంటే ఎపిసోడ్ అంత పాజిటివ్ అవుతుంది. ప్రాపర్ క్వశ్చన్ చేశాడు. నువ్వు సపోర్టర్ ని ఎలా అవుట్ చేస్తావు అంటే బిగ్ బాస్ రూల్ పెట్టాడు. ఆ రూల్ ప్రకారం బ్లాక్ బాల్ కనుక పడితే టీమ్ ప్లేయర్ ని అవుట్ చేయాలి. సో ఆ లెక్కన భరణి గ్రూప్ నుంచి ఆ టీమ్, ఆ బాల్ బ్లాక్ బాల్ పడింది. భరణి టీమ్ కి అండ్ ఆ టైంకి ఎల్లో టీమ్, వీళ్ళిద్దరికి సపోర్టర్స్ ఉన్నారు, ఇద్దరిద్దరు సపోర్టర్స్. సో ఇక్కడ ఏం చేశాడు అనుకుంటున్నారు? డెమాను సపోర్టర్ ని తనూజని అవుట్ చేశాడు. వెంటనే కళ్యాణ్ సపోర్టర్ ని ఎలా అవుట్ చేస్తావు, నువ్వు టీం ప్లేయర్ ని కదా అవుట్ చేయాలి అంటే వాళ్ళందరూ కలిసి ఆడుతున్నారంట. నిజంగా తను డబ్బుగా యాక్ట్ చేస్తున్నాడా, కావాలని వాళ్ళ ఫ్రెండ్ కి సపోర్ట్ చేయాలనుకుంటున్నాడు? క్లియర్ అబ్బా, తనకి శ్రీజ అంటే ఎక్కువ వాల్యుబుల్. నేను చెప్తానే ఉన్నాను, ఆ భరణి టీమ్ లో శ్రీజ ఉంది, అందుకే తను అలా చేస్తున్నాడు. అయిపోయిందా? తనుజాను అవుట్ చేస్తే ఫుల్ క్వశ్చన్ చేశారు వీళ్ళు రెడ్ టీం వాళ్ళు. రెడ్ టీం అంటే పడదా ఏంటి ఆ పిల్లోడికి? నాకు అర్థం కాదు. రెడ్ టీం ఎంత క్లియర్ గా వాళ్ళు కరెక్ట్ గా కనిపిస్తున్నారు రెడ్ టీం వాళ్ళు. ఒప్పుకోడు. ప్రతిదానికి మధ్యలో పాస్ పెట్టి ఈ బాల్ అక్కడికి వెళ్ళిందా ఇక్కడికి వెళ్ళిందా అందరూ చెప్పాక ఓహో ఓహో అని ఫైనల్ గా కళ్యాణ్ ఎంత వాదించాక బిగ్ బాస్ ఇప్పుడు టీం వాళ్ళని అవుట్ చేయాలా లేదా సపోర్టర్స్ ను కూడా అవుట్ చేయాలా అని చెప్పేసి బిగ్ బాస్ ని అడిగితే, కాసేపటి తర్వాత బిగ్ బాస్ ఈ పిల్లోడు డెసిషన్ తీసుకుంటాడేమో అని చూసి కాసేపు అయిన తర్వాత బిగ్ బాస్ టీంలోంచి ఒకళ్ళని అవుట్ చేయాలి. ఏ టీం వాళ్ళు అయితే ఆ బ్లాక్ బాల్ ని కొట్టారు, బయట పడేశారు. సో పైన బాల్స్ ఉన్నాయి కదా, ఆ బాల్ లోంచి ఒక బ్లాక్ బాల్ ఎవరు పాడేస్తే ఆ టీంలోంచి ఒకళ్ళు అలౌట్ చేయాలి. ఇది క్లియర్ గా చెప్పాక కూడా ఓకే బిగ్ బాస్ తనూజ యువర్ అవుట్ అంట. ఇంకేమనాలి ఆ పిల్లోడిని? తెలిసి చేస్తున్నాడా నిజంగా డంబా? నాకు డంబ్ అనిపించట్లేదు. డంబ్ అయితే వీకెండ్ టాస్క్ అలాగా ఆడ్డా పిల్లోడు ఎంత షార్ప్ గా మైండ్ మెదిలితే వెళ్ళి అన్ని టాయ్స్ పట్టుకొచ్చి పెట్టుకుంటాడు, తన దాంట్లో కెప్టెన్ అవుతాడు. కావాలని చేస్తున్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ ని గెలిపించుకోవడానికి రూల్స్ పెడతాడు. ఒక్క రూల్ అయితే పోని, ఒక్క రూల్ అనుకో, పోనీ డంబ్ అనుకోవచ్చు. అబ్బా ఒక్క రూల్ కాదు తెలుసా, టాస్క్ మొదలైందా, టాస్క్ రూల్ ప్రకారం నేను ఆల్రెడీ టీమ్స్ గురించి చెప్పాను కదా. సో ఆ టీం డివైడ్ అయిన తర్వాత ఒక్కొక్క టీం లోంచి ఒక్కొక్కరిని స్వాప్ చేశారు. సో వచ్చి టాస్క్ స్టార్ట్ అవుతుంది. టాస్క్ స్టార్ట్ అయినప్పుడు ఈ హిట్టింగ్ ఉంది కదా, ఈ హిట్టింగ్ ది వీళ్ళు ఎల్లో టీమ్ లోంచి రామునో సుమన్నో ఈ హిట్టింగ్ చేయాలని అనుకున్నారు. బట్ ఆ తర్వాత వాళ్ళకి వెలిగింది ఏంటంటే రాము సుమన్ ఏమో బాల్స్ పట్టుకెళ్లే దాంట్లో ఉండి సంజనాన్ని అక్కడ పెట్టడం బెటర్ అని జస్ట్ అనుకున్న వెంటనే బిగ్ బాస్ కి అనౌన్స్ చేసిన వెంటనే వీళ్ళు డెసిషన్ మార్చుకుని లేదు మేము ఇలాగ సంజనాన్ని పంపాలనుకుంటున్నాము అని వెళ్ళి నేను వస్తాను అంటే అలా మారిస్తే ఎలా కుదురుతుంది, ఆల్రెడీ ఒకసారి చెప్పేశాక అన్నాడు. అండ్ దిస్ ఈజ్ ఫైనల్ వార్నింగ్ స్ట్రాంగ్ వార్నింగ్ అన్నట్టు చెప్పాడు. ఇది ఒక్కసారే మీరు ఎవరైనా హిట్టింగ్ మార్చుకోవాలనుకుంటే మార్చుకోండి అన్నాడా? ఇదే లాస్ట్ టైం అన్నాడా? ఆడారు, ఒక రౌండ్ అయ్యింది. ఒక రౌండ్ అయ్యి బ్రేక్ ఇచ్చేటప్పటికి, ఆ రౌండ్ అయ్యేటప్పటికి ఏమైందంటే తనుజ టీంలో ఏం లేవు, తనుజ వాళ్ళ టీంలో 0 ఉన్నాయి. తనుజ రీతు
అండ్ హరీష్ గారు వీళ్ళ బాక్స్ లో 0 ఉన్నాయి. సో ఇంకా బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ రాలేదు, అంటే ఇలా 0 ఉన్న వాళ్ళని అవుట్ చేసి పక్కన పెట్టాలని. ఈ లోపు నుంచి డెమాన్ ఏమంటున్నాడు తెలుసా, మీలో ఎవరైనా హిట్టింగ్ మార్చుకోవాలనుకుంటున్నారా అంట. నిన్ను వచ్చి సంజన అడిగితేనే ఇది లాస్ట్ వార్నింగ్, మీరు ఆల్రెడీ డిసైడ్ అయిపోయాక మళ్ళీ మారడం ఏంటి అన్నవే, ఇప్పుడు నీకు సడన్ గా ఎందుకు గుర్తొచ్చింది అంటే, రీతు తనుజాల్లో ఒకళ్ళేమో కొట్టడానికి వెళ్ళి హరీష్ గారిని బయటకు వదిలితే వాళ్ళకి ప్లస్ అవుద్దని. రెండు టీమ్స్ గురించి ఈ పిల్లోడు ఆలోచిస్తున్నాడు. ఒకటి రీతు టీము, ఒకటి శ్రీజ టీం. అంతే, వాళ్ళిద్దరూ ఏ టీంలో ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయడం, అంతకు మించి ఏం కనపట్లేదు. ఏదో ఒక్కటి అనుకోండి, సరే పొరపాటున జరిగింది, బయాస్డ్నెస్ కాదు, ఇలా అనుకోవచ్చు. నువ్వు ప్రతిదీ అలాగే చేస్తున్నావే. నిన్న ఆ రెడ్ టీంని జస్ట్ ఒక పక్కన నిలబెట్టేసావే. ఈ వీకెండ్ మాత్రం నాగ్ సార్ చేతిలో ఈ పిల్లడు గట్టిగా పడుతుంది. ఇప్పుడు వరుసగా మాట్లాడుకుంటూ వద్దాం. అబ్బో కళ్యాణ్ అండి ఎమ్ము ఏమైనా గేమ్ ఆడారా. ఆ రూల్స్ పెడతాడు చూడాలి, డెమోన్ నిమిషానికి ఒక రూల్ పెడతాడు. ఆ శ్రీజ అన్నెసరీ గొడవ పెట్టుకుంటది, రీతు అన్నెసరీ గొడవ పెట్టుకుంటారు. ఆడ తక్కువ గొడవలు ఎక్కువ వీళ్ళకి. క్లియర్ గా పాపం వాళ్ళు విన్నింగ్ లో ఉన్నారబ్బా. విన్నింగ్ వాళ్ళని లూజ్ చేయడానికి లేనిపోని రూల్స్ అన్ని తెస్తారు. ఇప్పుడు ఒక రౌండ్ లో ఏమవుతుందంటే, బాల్ వచ్చి గాల్లో ఎగురుతుంది. కరెక్ట్ గా గాల్లో ఎగురుతున్న టైంలో బిగ్ బాస్ నుంచి పాస్ అని వచ్చింది. ఎందుకు వచ్చింది, అక్కడ బ్లాక్ బాల్ పడింది కాబట్టి. వస్తే బాల్ ఎగురుతుంది, అది ఎమ్ము ఇసిరాడు, బాల్ పడుతుంది. ఆ బాల్ ఎక్కడికి వెళ్ళింది, ఎల్లో లైన్ దాటి వెళ్ళింది. అప్పుడు ఆ టైంలో ఈ పాస్ అనే టైంలో కళ్యాణ్ పరిగెత్తుకుంటూ ఎల్లో లైన్ లోపలికి వెళ్తున్నాడు. పాస్ అనగానే ఇదేమన్నా ఫ్రీజింగ్ టక్కమని ఆగిపోవడానికి. సో వెళ్ళాడు, ఆ బాల్ దగ్గర కూర్చున్నాడు. ఈ బాల్ ఇక్కడే ఉంటది, నేను కూడా ఇక్కడే కూర్చుంటా, తీయొద్దు, కావాలంటే ఇక్కడ నుంచి ఎవరైనా లాక్కుండా అన్నాడు. తప్పేమన్నా ప్రాపర్ గానే మాట్లాడాడు కదా. పోనీ తను ఏమన్నా ఫౌల్ చేసి పాస్ అన్న తర్వాత ఆ బాల్ పట్టుకుని ఏమన్నా ఎల్లో లైన్ దాటాడా? ఎందుకంటే ఒకసారి ఎల్లో లైన్ దాటిన తర్వాత ఇంకెవరు ముట్టుకోవడానికి లేదు. బాల్ ఎల్లో లైన్ వీళ్ళ పట్టుకుని వెళ్తే ఇంకా బాల్ వాళ్ళ దాంట్లోనే వేసుకోవాలి, ఇంకెవరు ఫైట్ చేయడానికి లేదు. ఆ రకంగా, అంటే లైవ్ చూసి చెప్తున్నా, మళ్ళీ ఎపిసోడ్ లో ఎవరైనా కళ్యాణ్ టీం వాళ్ళు ఏమన్నా ఎల్లో లైన్ దాటిన తర్వాత పీక్కున్నారా అన్నది మనకి ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది. లైవ్ లో అయితే కళ్యాణ్ అండ్ ఎమ్ము వీళ్ళ టీము ఫ్లోరా అక్కడి నుంచి కొట్టడము, వీళ్ళ తెచ్చి వేయడం ఎంత బాగుందంటే, వీళ్ళ ముగ్గురు శ్రీజ, తనుజ, రీతు వీళ్ళు అరుపులు అరుచుకుంటున్నారా. ఫ్లోరా తెలుసా, జస్ట్ సైలెంట్ గా అక్కడ కొట్టుకుంటది, వీళ్ళు పడేసుకుంటారు. అలాగని సైలెంట్ గా లేదా, ఆవిడ యాక్టివ్ గా ఆడుతుంది. అండ్ వాళ్ళ టీం కి సపోర్టర్స్ కావాల్సి వచ్చారు. తను ఎవరితో ఫ్రెండ్, సంజనాతో ఫ్రెండ్. సంజన ఎవరి టీంలో ఉంది, ఎల్లో టీంలో ఉంది. ఎల్లో టీం ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటుంది, గ్రీన్ టీం కి. ఆ టైంలో తను వెళ్ళి సంజనాని రిక్వెస్ట్ చేసింది. ఎమ్ముకి అమ్మ అని పిలుచుకుంటాడు, తను వెళ్ళాడు. ఎందుకంటే అప్పటికే రాము ఏమన్నాడంటే, నేను గ్రీన్ టీం కోసం ఆడతాను అని చెప్పేశాడు. మీ దాంట్లో జెంట్స్ ఉన్నారు, వాళ్ళ దాంట్లో అమ్మాయిలు ఉన్నారు, నేను వాళ్ళ టీంకి ఆడతానని చెప్పేశాడు. చెప్పేసేటప్పటికి వీళ్ళు వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుని, వాళ్ళ కోసం ఆల్రెడీ ఇంకో టీం ఉంది కదా, హరీష్ గారి టీము, రీతు అండ్ తనుజ, వాళ్ళు ఆడతానని అంటున్నారు, వాళ్ళ నాన్న ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మీరు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తే మాకు ఎవరు చేస్తారు, సో మాకు చేయండి అని చెప్పేసి వీళ్ళు రిక్వెస్టింగ్ అడిగి ఫైనల్ గా రాముని వీళ్ళ దాంట్లో వేసుకున్నారు. రాము అండ్ తనుజ, రాము అండ్ సంజన గారు వీళ్ళిద్దరూ కళ్యాణ్ టీం సపోర్ట్ చేస్తే, రీతు అండ్ తనుజ వాళ్ళ టీం సపోర్ట్ చేశారు. వాళ్ళ టీంలో ఆల్రెడీ ఒక అరిచే క్యాండిడేట్ ఉంది, శ్రీజ. ఆ అరిచే క్యాండిడేట్ కి వీళ్ళిద్దరూ తోడు. అవతల వైపు నిజం ఉన్నప్పుడు అరవండి అమ్మా, తప్పు లేదు. అవతల వైపు ఇప్పుడు కళ్యాణ్ అరిచాడు, న్యాయం ఉందా అరుపులో, అది చెప్తుంటా. మీరు అరవడమో తప్పు కాదు, మీరు గొడవ పడ్డమో తప్పు కాదు, కానీ పాయింట్ ఉండాలి కదా. మీరు పాయింట్ లేకుండా గొడవ పడతారేంటి? కళ్యాణ్ అక్కడ గొడవ పడుతున్నాడంటే అర్థం ఉంది, ఎందుకంటే అక్కడ డెమోన్ సపోర్టర్ని కాదు అవుట్ చేయాల్సింది. అండ్ ఈ కొట్టేసిన కాన్సెప్ట్ కూడా ఎవరిని కొట్టేయలేదు. లైవ్ చూసిన దాన్ని బట్టి ఎవరిని కొట్టేయలేదు. అండ్ కళ్యాణ్కి అయితే సంబంధం లేదు. అక్కడ ఏంటంటే రాము మీద పడుతుంది, రాము కొట్టాడు అని. రాము ఏం కొట్టలేదు, అది వీళ్ళ ఆటలో తగులుతుంది అబ్బా. అది కొట్టేవంటే నిన్ను వచ్చి లాగలేంపగా కొడతాడు ఏంటి, ఎందుకు కొడతాడు? కామన్ సెన్స్ అలాంటి చిన్న వాటికి. అది కూడా ఫస్ట్ ఫిజికల్ టాస్క్, ఇలా పెంట చేసుకుంటే ఎలాగా. అది ఫస్ట్ వరుసగా మాట్లాడుకుందాం. అండ్ లైవ్ కూడా చాలా జరిగాయి, అవన్నీ మాట్లాడుకుందాం. మార్నింగ్ టు ఈవినింగ్ లైవ్ మాట్లాడుకుంటూ ఫస్ట్ టాస్క్ మాట్లాడేసుకుందామా. టాస్క్ మాట్లాడేసుకుని అప్పుడు వెళ్దాం. సో ఒక్క నిమిషం, ఫస్ట్ టాస్క్ మాట్లాడుకుందాం. టాస్క్ తర్వాత చాలా జరిగే లైవ్లో, అది తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ ఒక ఫ్లోలో ఉన్నాను కదా, ఫ్లో పోకుండా. సో ఇక్కడ ఏంటంటే టాస్క్ వచ్చేసి, పైన బాల్స్ ఉంటాయి, టీంలోంచి ఒకళ్ళేమో హిట్ చేస్తారు, మిగిలిన వాళ్ళు అవి పట్టుకొచ్చి వాళ్ళ బాస్కెట్ లో వేసుకోవాలి. ఒక్కొక్కసారి ఒక్కొక్క కలర్ బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారో ఆ కలర్ వేసుకోవాలన్నమాట. సో
ఈ ఈ టాస్క్ లో విన్ అయిన వాళ్ళకి పవర్ కార్డ్స్ ఏమొస్తాయంటే కంటెండర్ ఒకటి, కిక్ అవుట్ ఒకటి, ఎవరికి ఏమొచ్చింది అన్నది నేను ఆల్రెడీ మీకు పోస్ట్ పెట్టాను, కమ్యూనిటీ పోస్ట్, మీలో ఎంతమంది చూసారో తెలీదు. సో మటన్, లగ్జరీ ఫుడ్ ఇవి వస్తాయి అనమాట. సో బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. నేను చెప్పిన కలర్ బాల్ ఆ రౌండ్ లో ఎవరు ఎక్కువ వేసుకుంటారో వాళ్ళు విన్ అయ్యి ఒక పవర్ కార్డు సంపాదించుకుంటారు, అది వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి టాస్క్ స్టార్ట్ చేస్తారు. బ్లాక్ బాల్ గనక ఎవరైతే దాన్ని హిట్ చేసి బ్లాక్ బాల్ ని బయట పాడేస్తారో, అంటే బ్లాక్ బాల్ ఇలా హిట్ చేసినప్పుడు ఎవరి వల్ల హిట్ అయ్యి అది బయటపడిందో ఆ టీంలోంచి ఒకళ్ళని ఎలిమినేట్ చేయాలి. క్లియర్ రూల్ కదా, అర్థం అవ్వలేదా డెమాన్కి? లాస్ట్ లో సపోర్టర్ని అవుట్ చేస్తాడు. అండ్ ఇంకొక రూల్ ఏంటంటే హిట్ చేసేది టీం ఎవరైతే అక్కడ హిట్ చేస్తున్నారో వాళ్లే కాదు, ఎవరైనా కూడా పట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు బార్నీ గారు హిట్ చేశారనుకో, ఆ బాల్ వేరే టీం వాళ్ళు కూడా తెచ్చుకుని వేసేసుకోవచ్చు. సో దాన్ని బట్టి వాళ్ళు ప్లాన్ చేసుకోవాలన్నమాట. వాళ్ళ సైడ్ ఎవరున్నారో వాళ్ళకి అందకుండా వీళ్ళకి కావాల్సిన టీంకి అందేలాగా హిట్ చేసుకోవాలి. సో ఆ ప్లానింగ్ కూడా చేసుకోవాలి. ఆ ప్లానింగ్ ఇటు సైడ్ నుంచి ఎవరు, ఫ్లోరా సైడ్ నుంచి చాలా బాగుంది. వీళ్ళు అసలు కళ్యాణ్ అసలు పాదరసంలా కదులుతున్నాడు తెలుసా. ఆ బాల్ ఎక్కడి నుంచి పడినా వెళ్ళిపోతాడు, ఎక్కడి నుంచి పడినా దాని దగ్గరికి వెళ్ళిపోతాడు. సూపర్ అనిపించింది అసలు. అయిపోయిందా? నెక్స్ట్ ఎల్లో లైన్ దాటిన తర్వాత ఎవరి చేతిలో అయితే బాల్ ఉంటుందో వాళ్ళు వేసుకోవాల్సిందే, ఇంకెవరో బాల్ టచ్ చేయకూడదు. ఇది కూడా రూల్. సో టీమ్స్ వచ్చేసి భరణి గారు, శ్రీజ, దివ్య ఒక టీము స్వాప్ అయ్యారు. భరణి గారి టీంలోకి ఎవరు వచ్చారు కొత్తగా, దివ్య వచ్చింది. అండ్ ఈ సంజన వెళ్ళేమో ఎల్లో టీంలోకి వెళ్ళింది. అలాగే హరీష్ గారు, తనూజ అండ్ రీతు టీంలోకి వచ్చారు. అలాగే ఫ్లోరా, ఎమ్ము, కళ్యాణ్, అంటే కళ్యాణ్ ఎమ్ము టీంలోకి ఫ్లోరా స్వాప్ అయిందనమాట. అండ్ సుమన్ రాము టీంలోకి సంజన గారు స్వాప్ అయ్యారు. ఇవి కొత్త టీమ్స్. ఫస్ట్ బాల్ వచ్చేసి బ్లూ. ఈ టాస్క్ మాత్రం వీళ్ళిద్దరూ ఎమ్ము అండ్ కళ్యాణ్ ఎరగదీస్తే వీళ్ళతో సమానంగా భరణి వాళ్ళ టీం కూడా చాలా బాగా ఆడారు. భరణి వాళ్ళ టీము భరణి గారు కొడుతున్నారు. దివ్య అండ్ శ్రీజ వీళ్ళిద్దరు కూడా ఆ టాస్క్ చాలా బాగా ఆడారు. మనకు వాళ్ళు స్విమ్మింగ్ పూల్లో దూకడాలు ఇవన్నీ మనకు లైవ్ లో మధ్యలో ఒక్కొక్కసారి చూపించాడు కానీ ఒక్కొక్కసారి చూపించలేదు. భరణి గారు అటు స్విమ్మింగ్ పూల్ వైపు ఉండడం వల్ల వాళ్ళు బాల్ అటు పడడం, వాళ్ళు తెచ్చుకునేసుకోవడం, వాళ్ళు బాగా ఆడారు. ఈ చివరి వేళ్ళు బాగా ఆడారు. మధ్యలో ఎల్లో టీము కొంచెం వాళ్ళకి ఆ బాల్ తెచ్చుకోవడం అది కొంచెం కష్టమైంది. అండ్ వీళ్ళైతే జీరో. ఎవరు, తనుజ టీం అయితే మొత్తం జీరో, ఒక్క బాల్ కూడా వేయలేదు. జీరో అవ్వగానే అప్పటికే లాస్ట్ వార్నింగ్, లాస్ట్ టైము మీరు ఇంకా హిట్టింగ్ గోల్డ్ మార్చకూడదన్న డిమాండ్ సడన్ గా టీమ్స్, మీరు ఎవరైనా హిట్టింగ్ పర్సన్ ని మార్చుకుంటారా అంట. క్లియర్ గా అర్థమవుతుంది కదా, నువ్వు రీతు టీం కోసమే చేసావు అనేది. అండ్ లాస్ట్ లో ఏం చేశాడు, సపోర్టర్ని అవుట్ చేశాడు. అది ఎవరి కోసం, శ్రీజ టీం కోసం. నిన్న ఏం చేశాడు, నిన్న రెడ్ టీం నిలబెట్టి ఏం చేశాడు, ఫస్ట్ రీతు టీంకి ఛాన్స్ ఇచ్చాడు. అది బ్యాక్ ఫైర్ అయ్యి ఏమైంది, రీతు నామినేషన్స్ లోకి వచ్చింది. ఆ తర్వాత ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ వచ్చాడు, మధ్యలో సుమన్ వాళ్ళకి ఇచ్చుకుంటూ వచ్చాడు. ఫైనల్ గా ఎక్కువ ఇంపార్టెన్స్ శ్రీజ వాళ్ళకి ఇచ్చాడు. ఈ రెడ్ టీం ని వదిలేశాడు. సో అది కొంతమంది ఎవరు రూల్స్ చెప్తున్నారు, ఏంటది బోరింగ్ గా ఉంది కాబట్టి వీళ్ళు ఉన్న ప్లేస్ నుంచి ఎవరికైతే 5 పడి డైరెక్ట్ ప్లేటు నామినేట్ లో పడుతుందో వాళ్ళకి ఇచ్చారు, లేదా ఎవరికైతే 2, 3 పడి డైరెక్ట్ నామినేట్ లో పడుతుందో వాళ్ళకి ఇచ్చారు, అంతేగాని అన్యాయం చేయలేదు అంటున్నాడు. నేను మాట చెప్పనా, నేను లైవ్ చూశాను. తనూజ ప్లేటు నామినేట్ లో ఉంది కదా, అంటే ఫస్ట్ గేమ్ వాళ్ళే కదా ఆడారు, తనూజ టీం కదా ఆడారు. ఎలా ఆడారు, ప్లేటు నామినేట్ లోకి వచ్చారు కాబట్టి ఆడారు కదా. ఆడిన తర్వాత మీ లెక్క ప్రకారం తనుజ బాల్ మళ్ళీ ఎప్పుడు కదలాలి, తనుజ కోని ఎప్పుడు కదలాలి, నెక్స్ట్ ఇమ్మీడియట్ నెక్స్ట్ ఏముందంటే డైరెక్ట్ నామినేట్ ఉంది. అది 6 పడితే గానీ అక్కడికి వెళ్ళదు. మరి నువ్వు 6 పడినప్పుడే కదా తనుజ కోన్ మూవ్ చేయాలి. మధ్యలో 3 పడింది, అది వేస్ట్ 3. మరి అప్పుడు నువ్వు తనుజ కోన్ ఎందుకు మూవ్ చేయించావు? అప్పుడు తనుజ కోన్ మూవ్ అయ్యి 1, 2, 3 ఎంటీ ప్లేస్ లోకి వచ్చింది. అలా ఎంటీ ప్లేస్ రెడ్ టీంకి ఎందుకు ఇవ్వలేదు? ఫస్ట్ ఎంటీ టీం ప్లేస్ కోసమే కదా ఫస్ట్ ఒకటి మూవ్ చేసావు. మరి మీ లెక్క ప్రకారం ఎవరైతే కొంతమంది వాదిస్తున్నారో వాళ్ళ లెక్క ప్రకారం ఫస్ట్ కూడా ఎంటీ ప్లేస్ లోకి ఎందుకు మూవ్ చేయించాలో? అప్పుడు కూడా డైరెక్ట్ నామినేషన్ దాంట్లోనో ప్లేటు నామినేట్ దాంట్లోనో పడినప్పుడు ఇచ్చుకోవచ్చు కదా. ఏం కాదు, తను క్లియర్ గా రెడ్ టీంకి అన్యాయం చేశాడు, నో డౌట్. లేదంటే మీ లెక్క ప్రకారం తనుజాని ఎందుకు ఎంటీ ప్లేస్ లోకి మూవ్ చేయించాడు? చేయించకూడదు, అది రెడ్ టీంకి ఇచ్చుకోవాలి. వాళ్ళు కొంచెం ముందుకెళ్తే ప్లేటు నామినేట్ లోకి వెళ్ళే వాళ్ళు నెక్స్ట్ టైము. సో ఇది వీకెండ్ పడాలి ఆ పిల్లడికి క్లాసు. తెలియక చేయట్లేదు అబ్బా, అది ప్రాబ్లం. తెలియక చేయట్లేదు, ఆ పిల్లడికి నాలెడ్జ్ ఉంది, కొన్ని తెలియక చేస్తున్నాడని అనుకోవడానికి కూడా లేదు. అయిపోయిందా? సో
ఆ ఫస్ట్ రౌండ్ ఏదైతే బ్లూది ఉందో అసలు తనూజ రీతు మరి ఏం మూలనున్నారో అంటే మనకు లైవ్ లో కనపడలేదంటే వెళ్ళేమన్నా దివ్య వాళ్ళ దగ్గర బాలే అన్న లాక్కోవడానికి ట్రై చేశారో తెలియదు కానీ మనకి లైవ్ లో కనిపించిందల్లా తనూజ వెళ్ళి రీతు దగ్గర కళ్యాణ్ దగ్గర బాల్ తీసుకోవడానికి ట్రై చేసింది. ఇచ్చేయమంటది, ప్లీజ్ 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 అంటది. ఎందుకు ఇస్తాడు ఆ పిల్లోడు? ఆ బ్లాక్ మెయిలింగ్ ఏంటి? పాపం ఆ పిల్లోడు ఎంత బాగా డీల్ చేశాడు. నేను నీతో ఫిజికల్ చేసి బాల్ పట్టుకెళ్ళడం నాకు క్షణం పట్టదు తనుజ, ప్లీజ్ అర్థం చేసుకో, వదిలేసేయి అని అంటాడు. ఆ తర్వాత ఎమ్ము కళ్యాణ్ని పిలిచి, చూడు ఎలాంటి ఎమోషనల్ కి నువ్వు లొంగకు, కరిగిపోకు. ఎందుకంటే నీ ప్లేస్ లో వాళ్ళున్నా కూడా గివ్ అప్ ఎవరు? వాళ్ళ ఆట వాళ్ళు ఆడుకుంటారు కదా, మనం కూడా మనం ఆట ఆడుకుందాం. రిలేషన్స్ గేమ్ మనం ఆడుకుందాం. వాళ్ళు మన ప్లేస్ లో ఉన్నప్పుడు ఇదే చేద్దరు. కాబట్టి అలాంటివి పట్టించుకోవద్దు అని ఎమ్ము చెప్తాడు. వీళ్ళ కాంబో భలే ఉంది, అసలు స్ట్రాంగ్ కాంబో అనమాట వీళ్ళిద్దరిది. ఆ ఎమ్ము అసలు అంత బాడీతో ఏమైనా పరిగెడుతున్నాడు అనుకుంటున్నారా? అబ్బో సూపర్ వీళ్ళిద్దరు. అయిపోయిందా? నెక్స్ట్ ఇంకొకటి ఎల్లో బాల్, ఈలోపు ఇంకొకటి వాళ్ళది ఏం కనపడిందంటే ఎల్లో లైన్ లోకి బాల్ వెళ్ళిపోయిందంట. అప్పుడు కూడా మళ్ళీ తనుజ లాక్కోవడానికి ట్రై చేసిందంట. ఎందుకు? ఎల్లో లైన్ వెళ్ళిపోయిన తర్వాత ముట్టుకోవద్దని బిగ్ బాస్ క్లియర్ రూల్ ఉంది కదా. సో ఇది ఒకటి జరిగింది. దివ్య ఎల్లో లైన్ దాటేసిన తర్వాత అక్కడ మళ్ళీ తనుజ ఆఫ్ చేసిందంట. సో రెండు రాంగ్ గేమ్సే. తనుజ అంటే అంటా అని ఎందుకంటున్నావు, నువ్వు చూడలేదా అని అనొచ్చు. అంటా అని ఎందుకంటున్నానంటే అక్కడ నుంచి వాళ్ళు అరుస్తున్నారు తనుజ ఎల్లో లైన్ లోపల తీసేసుకుంటుంది అని, మనకి లైవ్ లో చూపించలేదు అనమాట. అది నేను ఎప్పుడైనా మధ్యలో అంటా అని ఎందుకంటానంటే మనకి వాళ్ళ మాటలు వినిపిస్తాయి, మనకి లైవ్ లో ఫుటేజ్ కట్ చేస్తాడు, ఎపిసోడ్ కోసం దాస్తాడు. సో అలాగే ఇక్కడ లోపల ఎల్లో లైన్ అవతల ఏదైతే తనుజ దివ్యాన్ని స్టాప్ చేసిందో అది మనకి ఎపిసోడ్ లో వేస్తాడు, లైవ్ లో వేయలేదు. సో ఇది అంటే కొంతమంది అడిగారులే, అంటున్నారంటే మీరు ఆ సీన్స్ చూడలేదా అని. చూడడం కాదు, కొన్ని సీన్స్ మనకి ఎపిసోడ్ లో వేయడు, వినిపిస్తాయి పక్క నుంచి, వీళ్ళు అరుస్తారు తనుజ నువ్వు ఎల్లో లైన్ దాటి ఆడుతున్నావు అని చెప్పేసి. సో అది ఆగిందా. నెక్స్ట్ వచ్చేసి ఆ రౌండ్ లో వీళ్ళని అవుట్ చేస్తారనమాట. తనుజ టీంని అవుట్ చేసి పక్కన కూర్చోబెట్టేసారు, ఎందుకంటే 0 కదా. నెక్స్ట్ రౌండ్ కూడా ఇటువైపు నుంచి భరణి టీము, ఇటువైపు నుంచి ఈ టీం అదే కళ్యాణ్ టీము, వీళ్ళిద్దరూ బాగా ఆడారు. బాగా ఆడిన తర్వాత అవుట్ చేయకపోవడానికి ముందు, ఎల్లో టీంను అవుట్ చేయడానికి ముందు ఏం జరిగిందంటే ఎల్లో టీం వెళ్ళి కళ్యాణ్ బాల్ ఇవ్వలేదు కదా. సో ఆ కోపంతో ఎల్లో టీం దగ్గరికి తనూజ టీం వెళ్ళి వాళ్ళతో మన ఇద్దరం కలిసి ఆడదాం, వాళ్ళని ఆపేద్దాము, ఇలాగా అందరిలోనూ కళ్యాణ్ అండ్ ఇమ్ము స్ట్రాంగ్ ఉన్నారు, వాళ్ళని ఆపేసి మన ఇద్దరం ఎక్కువ ఆడుకుందాం, ఇలాంటి ప్లాన్ వాళ్ళు వేసుకుంటున్నారు. ఇక్కడ ఇమ్ము ఊరుకోకుండా భరణి వాళ్ళ టీం దగ్గరికి వచ్చి మన ఇద్దరం ఇలా చేద్దాం, మన ఇద్దరు దాంట్లో బాల్స్ ఉండేలా చూసుకుందాం అన్నట్టు వీళ్ళిద్దరూ ప్లాన్ చేసుకున్నారు. ఇమ్ము వెళ్ళి వాళ్ళతో ప్లాన్ చేశాడు. ఆ రౌండ్ అయిపోయింది. ఆ రౌండ్ లో ఎందుకంటే తనుజ వాళ్ళు అవుట్ అయిపోయారు కదా, ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకున్నారు. అయిపోయిన తర్వాత ఎల్లో అవుట్ అయిపోయారు. ఇంక మిగిలింది ఎవరు? భరణి గారి టీము, కళ్యాణ్ టీము మిగిలారు. ఈ రెండు టీంలు మిగిలినప్పుడు ఇంకా ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకోవాలి కదా. అప్పుడు వరకు కలిసి ఆడదాం అనుకున్నారు కానీ కుదరలేదు కలిసి ఆడడానికి, ఎందుకంటే ఫస్ట్ రౌండ్ ఎల్లోని పక్కన పెట్టేశారు, తనుజ టీంని పక్కన పెట్టేశారు కాబట్టి. సో ఇంకా వీళ్ళిద్దరూ ఆడుకోవాలి. ఇప్పుడు బిగ్ బాస్ వీళ్ళకి ఇచ్చిన ఛాన్స్ ఏంటంటే మీరు సపోర్టర్స్ ని తీసుకోవచ్చు. ఒక్కొక్క టీం నుంచి 2 టీమ్స్ అవుట్ అయిపోయాయి కదా, ఇద్దరిని తీసుకోవచ్చు మీరు, ఎవరు కావాలంటే వాళ్ళంటే. ఫస్ట్ రాము భరణి గారి టీంకే వెళ్తా అన్నాడు. బట్ ఆ తర్వాత చెప్పాను కదా రీతు అండ్ తనుజ ఏమో నాన్న ఉన్నాడు అక్కడ అందుకు వెళ్తాను అని తనుజ అంటది. రీతు ఏమో కెప్టెన్సీ టాస్క్ అయింది కదా లాస్ట్ టైం, బాల్స్ కొట్టే టాస్క్ వెల్క్రో జాకెట్ ది. అప్పుడు భరణి గారు నేను సపోర్ట్ చేయలేదని ఫీల్ అయ్యారు. సో నేను ఇప్పుడు భరణి గారికి సపోర్ట్ చేయాలనుకుంటున్నాను, మంచి రీజన్ ఇచ్చింది, బాగుంది. సో సపోర్ట్ చేయాలనుకుంటున్నారు. బట్ వెళ్ళిన తర్వాత అంతా పెంట అయిందనమాట, అరుపులు. ఈ లోపల బ్లాక్ బాల్ పడింది. ఆ బ్లాక్ బాల్ పడిన తర్వాత చెప్పా కదా ఏం జరిగిందో. సో అది సో అలా ఫైనల్ గా ఏమైందంటే లాస్ట్ రౌండ్ చూడాలి, కళ్యాణ్ టీము మొత్తం 10 ఎల్లో బాల్స్ వేయాలి. 10 ఎల్లో అయినాయి కదా, ఎల్లో బాల్స్ 10 వేయాలి. ఏకంగా 8 ఏళ్ళు వేసేసుకున్నారు, వాళ్ళకి 2 మిగిలాయి. సపోర్టర్స్ అందరూ అలాగే ఉన్నారు వాళ్ళకి. రాము కూడా ఎంత బాగా సపోర్ట్ చేశాడంటే అనవసరంగా వాళ్ళు రాముని మిస్ అయ్యారు. ఆ భరణి టీము వాళ్ళిద్దరు వెళ్ళడం వల్ల రాము ఇటు వచ్చాడు, లేదంటే రాము ఇటు రాడు, ఆట అన్నాడు. రాము కూడా చాలా బాగా ఆడాడు. మధ్యలో వీళ్ళు కొట్టాడు, అది టచ్ చేయొద్దు, చేతులు లాగొద్దు, ఇక్కడ దెబ్బ తగిలేస్తుంది, అలా తగిలేస్తుంది, ఇలా అని మొదలెట్టారు తనూజ అండ్ శ్రీజ వీళ్ళందరూ. దాంతో ఈ పిల్లడు అమ్మాయిల విషయం కదా, ఎటు సెన్సిటివ్ వెళ్ళిపోద్దా అని భయం అబ్బా. సో దానివల్ల నన్ను ఆడొద్దు అంటున్నారు, ఏం చేయను అంటే అప్పుడు సంజన వచ్చి
ఇలా చెయ్యి, వాళ్ళ చేతులు మాత్రం పట్టుకో, నువ్వు శ్రీజాను పట్టుకో, నువ్వు హ్యాండిల్ చేయగలవు, చేతులు పట్టుకో, ఏం కాదు, పట్టించుకోకు, ఈ ఇష్యూ మనం టాస్క్ అయిపోయాక మాట్లాడుకుందాం అని చెప్పేసి ఎమ్ము వీళ్ళందరూ రాముని పట్టించుకోకు, ఇది వదిలే అంటే వదిలేశాడు. వదిలేసి బాగా ఆడాడు. ఆ రకంగా ఎల్లో టీం విన్ అయింది. చాలా ఎక్కువ బాల్స్తో, చాలా ఎక్కువ మెజార్టీతో. ఎల్లో టీం కాదు, ఎల్లో బాల్స్ ఉన్నా అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అవుతా, పట్టించుకోకుండా బన్నీ మైండ్లో తిరగాలి కదా. సో కళ్యాణ్ టీం విన్ అవుతుంది. విన్ అయిన తర్వాత వీళ్ళకి ఏమొస్తుందంటే కంటెండర్ పవర్ కార్డ్స్ ఉన్నాయి కదా, ఆ పవర్ కార్డ్స్ నుంచి కంటెండర్ తీసుకుంటారు. కంటెండర్ వీళ్ళ ముగ్గురులోంచి ఒకళ్ళు డైరెక్ట్ కంటెండర్ అవుతారు అనమాట. సో అది వీళ్ళకి ఆల్రెడీ ఎమ్మో అయ్యాడు కాబట్టి ఫ్లోరా గారు కూడా ఊరికి ప్రతిదీ నాకు కావాలని ఏమి అనేసారు. సో కళ్యాణ్కి ఇచ్చారనమాట. అండ్ కళ్యాణ్కి ఆల్రెడీ కంటెండర్ వచ్చేసింది కదా. నెక్స్ట్ రౌండ్ ఏమన్నా వదిలేసాడా? వదలలేదు. నెక్స్ట్ రౌండ్ కూడా ఎరగదీశారు. అండ్ అక్కడ నుంచి హరీష్ గారు కూడా చాలా బాగా ఆడుతున్నట్టు కనపడుతుంది. లైవ్ లో అవలేదు టాస్క్, నేను ప్రోమో గురించి మాట్లాడుతున్నా. చాలా బాగా ఆడుతున్నట్టు కనపడుతుంది. సో హరీష్ గారు కూడా ప్లస్ అవ్వచ్చు. కానీ వాళ్ళు తనూజ అండ్ రీతు అరుపులు చూస్తే మాత్రం నాకు సేమ్ యష్మి, ప్రేరణ, ఆ గౌతమ్ని ఒక టాస్క్ లో సేమ్ అదే అరుపులు అరిచారమ్మా. నాకు అదే గుర్తొచ్చింది. బట్ చూద్దాం ఏం జరుగుతుంది. ఆ టాస్క్ లో కూడా కళ్యాణే విన్ అవుతాడు. విన్ అయిన తర్వాత కిక్అవుట్ ఆప్షన్ వస్తుంది. ఆ కిక్అవుట్ ఆప్షన్ లో వాళ్ళు భరణి గారి టీం ని అవుట్ చేస్తారనమాట. ఇంకా వాళ్ళు టాస్క్ ఆడడానికి లేదు, కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ నుంచి అవుట్ అనమాట. సో అది అండ్ లైవ్ లో చాలా ఉన్నాయి. ఈ టాస్క్ కు ముందు లైవ్ లో ఇదిగో చూడండి ఇంత కట్ ఉంది. బట్ ఇది ఆల్రెడీ 21 minutes అయిపోయింది కాబట్టి టాస్క్ ది ఫస్ట్ ఇది చూసేయండి. నేను ఈ లోపల ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తా. టాటా బై బై. అండ్ నేను సబ్స్క్రైబ్ అడగను అండ్ లైక్ కూడా అడగను, ఎందుకంటే డైరెక్ట్ వెళ్ళిపోతుంది, మీకు కూడా తెలుసు. సో మీరే నన్ను అర్థం చేసుకుని ఒక లైక్ అండ్ హైప్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. టాటా బై బై.